మాగంటి గోపీనాథ్ కు తానే వారసుడినంటూ తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారికి ప్రద్యుమ్న అనే వ్యక్తి లేఖ రాశారు. తన తల్లి మాలిని దేవిని హిందూ వివాహ చట్టం ప్రకారం మాగంటి గోపీనాథ్ పెళ్లి చేసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. గోపీనాథ్ భార్య అంటూ సునీత తప్పుడు ప్రచారం సమాచారం ఇస్తున్నారని, సునీత అఫిడవిట్ ను పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే మాగంటి సునీత నామినేషన్ కు ఆమోదం లభించింది. ఇప్పుడు ప్రద్యుమ్న లేఖ రాయటం చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్. ఎవరు ఈ ప్రద్యుమ్న, అతని ఆరోపణ ఏంటి? సనుశ్రీ, మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ కు లైన్ క్లియర్ అయింది. ఆమె ఏదైతే 4 సెట్లు దాఖలు చేసిందో ఆ 4 సెట్లను కూడా క్లియర్ గా ఉందంటూ కూడా ఆరో అధికారి తేల్చడం జరిగింది. సో మొత్తానికి ఎవరైతే మాగంటి గోపీనాథ్ ఏదైతే జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే అకాల మరణంతో ఎన్నికొచ్చింది తెలిసిందే. సో ఆయన మాగంటి గోపీనాథ్ మొదటి భార్య కొడుకైనటువంటి ప్రద్యుమ్న ఆయన అమెరికాలో ఉంటాడు. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కు ఒక లేఖ రాశాడు. ఏదైతే మాగంటి గోపీనాథ్ భార్య అసలు సునీత భార్యనే కాదు, మా తల్లి గారైనటువంటి మాలినియే ఆయన మొదటి భార్య. సో దానికి సంబంధించిన అన్ని ఆధారాలు సబ్మిట్ చేస్తున్నానటువంటి చెప్పారు. అలాగే మాగంటి గోపీనాథ్ తను 3 పర్యాయాల ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా అఫిడవిట్ లో ఎమ్మెల్యే భార్యగా కూడా మాగంటి సునీతను తప్పుడుగా ఆయన పేర్కొనడం జరిగింది. సో ఇది వ్యాలిడేషన్ గా ఉండదని చెప్పి ఆయన అప్పుడే సవాల్ చేశారు. మాగంటి సునీతను ఎక్కడ కూడా పెళ్లి చేసుకోలేదు, లివ్ ఇన్ రిలేషన్షిప్ లోనే ఉన్నారు. ఎవరైతే ప్రద్యుమ్న తల్లి అయినటువంటి మాలిని మాత్రమే మాగంటి గోపీనాథ్ భార్య. మాగంటి గోపీనాథ్ ఇంకా డివోర్స్ కూడా ఇవ్వలేదు. ఆయన మరణించేంత వరకు కూడా ఆ బంధం అలానే కొనసాగింది అనేటువంటిది ప్రద్యుమ్న సంచలన ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఒక లెటర్ రాశారు. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికలో ఉప ఎన్నికలో మాగంటి సునీత పాల్గొంటుంది బీఆర్ఎస్ తరఫున. సో ఆమె 4 సెట్ల నామినేషన్ కూడా దాఖలు చేసింది. సో మరి ఈ పరిశీలనలో భాగంగా కొంత సస్పెన్స్ నెలకొంది. ఆమె నామినేషన్ రిజెక్ట్ అవుతుందా, ఏమవుతుంది అనేటువంటి సస్పెన్స్ నెలకొంది. అయితే అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ అధికారులు ఈ మాగంటి గోపీనాథ్ సంబంధించి సునీత సంబంధించి పెళ్లి జరిగిందా లేదా అనేటువంటి నిర్ధారించాల్సింది కోర్టులు కానీ ఎలక్షన్ కమిషన్ సంబంధం లేదు. సో అదేదైనా ఉంటే కోర్టులో చూసుకోవాలి. కానీ సో ఈ నామినేషన్ల సెట్ ప్రకారం నియమావళి ప్రకారం తను నామినేషన్ ఉంది కాబట్టి దాన్ని వ్యాలిడ్ గా పరిగణించారు. సో మొత్తానికి బీఆర్ఎస్ క్యాండిడేట్ సంబంధించి మాగంటి సునీత నామినేషన్ కి అయితే లైన్ క్లియర్ అయింది. సో మరి దీనికి సంబంధించి మరి కోర్టులో ఏమైనా తీర్పు వస్తుందా, మళ్ళీ దానికి సంబంధించి కూడా ఒక సస్పెన్స్ ఉంది. సో ఇందుకే బీఆర్ఎస్ మరొక వ్యక్తితో అంటే మా పి జనార్దన్ రెడ్డి కుమారుడైనటువంటి పి విష్ణువర్ధన్ రెడ్డితో కూడా ఒక నామినేషన్ వేయించారు. అతను జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. సో మరి ఆయనతో కూడా ఒక నామినేషన్ వేయించారు. సో మరి మొత్తానికి అయితే మాగంటి సునీత నామినేషన్ అయితే లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.